పరిశుద్ధాత్మ దేవుడు ఓ ప్రత్యేకమైన సందేశం ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రత్యేకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి క్రైస్తవ తెలుగు బిడ్డకు ఈ దివ్యమైన సందేశాన్ని పంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు గత కొన్ని దినాల నుంచి నా హృదయాన్ని రేపటాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మీ కొరకు పరిశుద్ధాత్ముడు సిద్ధపరిచారు. వాస్తవంగా ఈ వర్తమానం కొన్ని వారాల క్రితమే అందించాల్సింది. ఈ మీటింగ్స్ బిజీ వల్ల ఎక్కువసేపు వాక్యం కొన్ని అననుకూల పరిస్థితులను బట్టి ఈ వర్తమానం ఆలస్యమైంది. కొన్ని వారాల క్రితమే ఈ వర్తమానం అందించాల్సింది. ప్రపంచ క్రైస్తవ బిడ్డలు, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని పట్ల దేవుని ఉద్దేశం, ప్రత్యేకంగా ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, అమ్మా, ప్రియ తండ్రి, మన కుటుంబాల పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక, నీ పిల్లల పట్ల, నీ పట్ల నీ దేవునికి ఉన్న ఆ ఘనమైన ఉద్దేశం. రండి వాక్యాన్ని ధ్యానించుదాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యాకోబును బట్టి సంతోషముగా పాడుడి, రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. ఈ మాట పట్టుకోండి. రాజ్యములకు శిరస్సగు జనమును బట్టి ఉత్సాహధ్వని చేయుడి. తన ప్రజలైన ఇశ్రాయేలీలను దేవుడు ముద్దుగా పిలుచుకుంటున్న పిలుపు, వాళ్ళకిస్తున్న బిరుదు, వాళ్ళను సంబోధిస్తున్న విధానం హృదయం ఉప్పొంగుతుంది. ఏమని సంబోధిస్తున్నారు? రాజ్యములకు శిరస్సు వంటి జనం. రాజ్యమునకు అని అనలా, రాజ్యములకు అంటాడు. అంటే తన ప్రజలైన ఇశ్రాయేలీలు ఏ రాజ్యంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తన ప్రజలు శిరస్సుగా ఉండాలి. ఇది తన ప్రజల పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం. రాజులు వేరైనా, రాజ్యాలు వేరైనా, ప్రభుత్వాలు వేరైనా, పాలకులు వేరైనా, తన ప్రజలు ఏ రాజ్యంలో ఉన్నా శిరస్సుగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. దేవుడు ఒరక బోటకపు మాటలు చెప్పి ప్రజలను ఉబ్బి తబ్బింపజేసి మాటలతో మైమరిపించే మాంత్రికుడు కాదు. ఆయన ఏది చెప్తాడో అక్షర సత్యం ఆ రోజుల్లో జరిగింది. ఆ రోజుల్లో ఏం జరిగిందో ఈ రోజుల్లో కూడా, తమ్ముడా, చెల్లి, నీ కుటుంబంలో, నీ సంఘంలో, ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుని జీవితంలో నా దేవుడు ఈ వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. రాజ్యాలు వేరైనా తన ప్రజలు రాజ్యములకు శిరస్సుగా నిజంగా దేవుడు నిలవబెట్టాడా పాత నిబంధనలో? ఎస్. 100కి ఉండేది 100%, కానీ అంటే ఖచ్చితం అని చెప్పడానికి 100% ఐగుప్తు దేశంలో యోసేపు ఆ రాజ్యానికి శిరస్సు వంటి వాడిగా నిలవబడలేదా? బబులోను దేశంలో దానియేలు, ఎస్, 127 సంస్థానాలకు మొర్దెకై, ఎస్తేరు శిరస్సు వంటి జనంగా దేవుడు వాడు నిలవలేదా? రాజ్యాలు వేరైనా ఆ రాజ్యాలకు తన ప్రజలను శిరస్సుగా దేవుడు ఉంచాడు. పాత నిబంధనలో యూదులు, ఇశ్రాయేలీలు, ఈ క్రొత్త నిబంధనలో గొర్రెపిల్ల రక్తం కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తముతో విమోచించబడిన ప్రతి క్రైస్తవుడు ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా, ఈ వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా, ఏ దేశంలో ఉండి వింటున్నావు? అమెరికా నుండే, ఆస్ట్రేలియా నుండే, తమ్ముడు, న్యూజిలాండ్ నుండే, అరబ్ దేశాల నుండే, భరతగడ్డ నుండే, ఏ గడ్డలో నుంచి నువ్వు వాక్యం వింటున్నా, నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక, నువ్వు శిరస్సు వంటి జనంగా ఉండాలి. రాజ్యాలు వేరైనా, ఏ రాజ్యంలో బ్రతుకుతున్నా. ఇది పాత నిబంధనలో జరిగింది మాత్రమే కాదు, ఈవెన్ టుడే టిల్ డేట్ ప్రపంచంలో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. దైవజనాంగమా, దేవుని మాట ఎంత ఖచ్చితమో మీకు ఒక అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. ఇది ఎక్కడో పాత నిబంధనలో జరిగింది కాదు. ఈ దేవుడు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఉండే దేవుడు. దేవుని మాట ఎంత ఖచ్చితమో ఈ మధ్య ఒక వార్త నా హృదయాన్ని ఉప్పొంగజేసింది. అది చదవటంతో నా అంతరంగం గంతులేయటం ప్రారంభించింది. దేవుని పాదాలు ముద్దాడాలనిపించింది.
ఈ దేవుడు ఎంత నమ్మదగిన దేవుడో కదా, ఆయన మాట ఎంత స్థిరం, ఎంత ఖచ్చితమో కదా. హృదయం ఉప్పొంగింది. మీరు అనొచ్చు, అన్నయ్య మీ హృదయాన్ని అంతగా ఉప్పొంగ చేసిన ఆ ఆర్టికల్, ఆ వార్త ఏంటి అని అంటారా? ఫోర్డ్ కంపెనీ వారు ఈ మధ్య ఒక సర్వే చేశారు. ప్రపంచంలో అత్యధిక ధనవంతులు ఎవరు? ఓ 10 మంది లిస్ట్ ఇస్తే హృదయం ఉప్పొంగే మాట, ప్రపంచంలో అత్యంత కుబేరుడు, అత్యంత ధనికుడు ఒక క్రైస్తవుడు, ఎలన్ మస్క్. ఎలన్ మస్క్ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. 10 మంది పేర్లు మీకు కనపడుతున్నాయి ఇక్కడ. మొదట ఆయన పేరు ఎలన్ మస్క్, రెండవ ఆయన పేరు జెఫ్ఫీ, మూడవ ఆయన పేరు లారీ ఎలిసన్, నాలుగవ ఆయన పేరు మార్క్ జుకెన్బర్గ్. ఆయన దరిదాపుగా మీ అందరికీ తెలుసు. అంటే 10 మంది లిస్ట్ ఇస్తే టాప్ మోస్ట్ ఎలన్ మస్క్, టెస్లా, స్పేస్ ఎక్స్, యునైటెడ్ స్టేట్స్, హూ బిలీవ్స్ ఇన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ క్రిస్టియానిటీ. అతను క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని అంగీకరించిన క్రైస్తవం. అద్భుతం ఏంటంటే ఆ 10 మందిలో 9 మంది దేవుని బిడ్డలే. విచిత్రం ఇది. మీరు అక్కడ ఆర్టికల్లో చూడండి, 9 మంది దేవుని బిడ్డలే. ఆ 9 మందిలో 5 క్రైస్తవులు, 4 యూదులు. ఆ ప్రజలను కూడా దేవుడు మర్చిపోలా. ఎందుకు మర్చిపోతాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను బట్టి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటాడు కదా కదా. అద్భుతం. 9 మంది దేవుని బిడ్డలు. నేనంట, దైవజనమా, ఈ మాటలు, ఈ దేవుడు మాయ మాటలు చెప్పి మాటలతో ప్రజలను బురిడి కొట్టించేవాడు కాదు. మాటలతో మాయలు చేసే మాయదారి దేవుడు కాదు. ఈ దేవుడు ఎలాంటి వారో తెలుసా? యెహోవా మాట ఇచ్చి స్థాపించకుండా ఆయన ఏది చెప్తాడో అది చేస్తాడు. రాజ్యములకు శిరస్సు వంటి జనం అని అన్నారు కదా. ఎప్పటికీ దేవుని బిడ్డలే రాజ్యానికి శిరస్సు. ఇప్పటికే కాదు తమ్ముడా, ఎప్పటికీ దేవుని బిడ్డలే రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉంటారు. నీవే రంగంలో ఉన్నా శిరస్సుగా నేను ఉందువుగాక. చదువుకుంటున్నా, కంపెనీ నడిపించుకుంటున్నా, ఉద్యోగం చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఒకవేళ చిన్న కంపెనీ అని నడుపుకుంటున్నా, తమ్ముడా నువ్వు శిరస్సుగానే ఉండాలి, శిరస్సుగానే ఉంటావు అన్నా. శిరస్సుగానే ఉంటావు అని ఇంత ఖచ్చితంగా ఎలా మీరు చెప్తారు? ఇది దేవుని వాగ్దానం. బైబిల్లో ద్వితీయోపదేశకాండంలో దైవజనుడైన మోషే ద్వారా ప్రజలైన ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ దేవుడు ఇలా అంటాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 14వ వచనం చదువు తమ్ముడు. అన్యుల దేవతలను అనుసరింపకయు, ఓకే, వాటిని పూజింపకయు, ఓకే, నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని, యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. తోకగా నియమించడు. విన్నారు కదా. సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువ ఆశీర్వదిస్తాను, ఖ్యాతిని, మంచి పేరును కలుగు చేస్తాను. ఎన్నో వాగ్దానాలు. వాటిలో ఒక వాగ్దానం ఏంటంటే యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమించడు. నేనంట, ప్రపంచంలో దేవుని నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఓ మాట, ఓ కలెక్టర్ గారు తన మండలంలో ఏ ప్రాంతంలో ఎవరు ఎంఆర్ఓగా ఉండాలో నియమించాడు అనుకోండి. ఏ స్కూల్లో ఏ టీచర్ గారు ఎక్కడ ఉండాలి నియమించాడు. కలెక్టర్ గారి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఏ జిల్లాకు ఎవరు కలెక్టర్గా ఉండాలి నియమిస్తాడు, అపాయింట్ చేస్తాడు. నేనంట, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నియామకాన్ని ఎవడైనా రద్దు చేయగలడా? ఓ ప్రధాని ఉంటాడు సార్, ఓ దేశ ప్రధాని ఉంటాడు. ఆ దేశ ప్రధాని తన కేంద్రంలో, కేంద్ర ప్రభుత్వంలో ఎవరు కేంద్ర మంత్రులుగా ఉండాలి అపాయింట్ చేస్తాడు. ఏ రాష్ట్రానికి ఎవరెవరు కలెక్టర్లుగా అపాయింట్ చేస్తాడు. నేనంట, ప్రధాని నియామకాన్ని రద్దు చేయగలిగే శక్తి దేశంలో ఎవరికొంది సార్? నేను అనే మాట ఏంటో తెలుసా? ఒకవేళ కలెక్టర్ నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారేమో, ముఖ్యమంత్రి నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు మరొకరు ఉన్నారేమో, ప్రధానమంత్రి నియామకాన్ని రద్దు చేసేవాళ్ళు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారేమో నాకు తెలియదు. కానీ దేవుని నియామకాన్ని ఎవ్వడు రద్దు చేయలేడు. ఎందుకు? ఈయన భూమి ఆకాశాలు పట్టజాలని మహాదేవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి వాడు. హీఈస్ కింగ్ మేకర్. దేవుని నియామకాన్ని ఎవడు రద్దు చేయలేడు.
తమ్ముడా, నా గుండె లోతులో నుంచి చెప్తున్నాను, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నిన్ను నియమించాడు. దేవుని నియామకం నీ వ్యాపారంలో దేవుడు నెరవేర్చునుగాక, నీ ఉద్యోగంలో దేవుడు నెరవేర్చునుగాక, ఏ రంగంలో ఉన్నా నువ్వు శిరస్సుగానే ఉందువుగాక. అయితే ఒక మాట, మనం శిరస్సుగా ఈ జీవిత యాత్రలో ఏ దేశంలో బ్రతుకుతున్నా శిరస్సుగా ఉండాలంటే మనం చేయాల్సిన 3 పనులు ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం చివరి భాగం చదువుతాముడు. శిరస్సును హత్తుకొనని వాడెవడును, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయుకుడి. ఓకే, ఆ శిరస్సు మూలముగా, ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, శిరస్సును హత్తుకుంటే ఆ శిరస్సే నిన్ను పోషిస్తుంది, ఆ శిరస్సే నిన్ను వృద్ధిపరుస్తుంది, ఆ శిరస్సే అభివృద్ధి పదం వైపు నిన్ను తీసుకొని వెళ్తుంది. అది ఏ రంగంలోనైనా, ఆత్మీయతైనా, ఆరోగ్యమైనా, ఆర్థికం, ఏ రంగంలోనైనా నిన్ను పోషించే పోషణకర్త శిరస్సు. నిన్ను వృత్తిలోకి తీసుకొచ్చేవాడు శిరస్సు. నిన్ను అభివృద్ధి పదం వైపు నడిపించేవాడు శిరస్సు. ఎవరా శిరస్సు? మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు కాదా? యేసుక్రీస్తు వారు కాదా? సంఘానికి శిరస్సు క్రీస్తు అని చూస్తున్నాం కదా. శిరస్సు ఉన్న యేసయ్యని ఎప్పుడు హత్తుకొని బ్రతకాలి. కూర్చున్నా లేచినా యేసయ్యా యేసయ్యా అంటూ దైవ ధ్యానంలో బ్రతకాలి. ఆయన నామస్మరణ చేస్తూ బ్రతకాలి. ఉదయం లేవటంతో ఆయన పాదాలు పట్టుకొని ఈ దినమంతా నన్ను నడిపించయ్యా అని అడుగుతాముడా. చక్కటి ఆలోచనలు ఇవ్వయ్యా అని అడుగు చెల్లి. ఈ చదువు ఎలా చదవాలో ఆ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అడిగయ్యా. ఈ వ్యాపారం ఎలా చేయాలో మెలకువలు నాకు నేర్పయ్యా, ఆ టెక్నిక్స్ నాకు నేర్పయ్యా. హార్డ్ వర్క్ చేయటమే కాదు, స్మార్ట్గా వర్క్ చేసే కృప నాకు దయచేయ్యా అని రోజు శిరస్సయ్యున్న యేసయ్యతో అవినావభావ సంబంధం కలిగి శిరస్సయ్యున్న దేవుని దగ్గర నుంచి ఆలోచన పొందుకో. దేవుడు నీ ఆలోచనకర్త అయితే ఏ రంగంలో ఉన్నా శిరస్సుగా నువ్వు ఉంటావు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి ఈ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఓ సామెత ఉంది కదా, సామెత గారు, ఐడియా అడ్వర్టైజ్మెంట్. ఓ ఐడియా జీవితాన్ని మారుస్తుందని. ఐడియాషియం జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నీ దేవుడిచ్చే ఆలోచన నీ బ్రతుకును విప్లవాత్మకంగా మారుస్తుంది. ఎవరిని హత్తుకోవాలి? డబ్బును కాదు. ఎవరిని హత్తుకోవాలి? లోకాన్ని కాదు. ఎవరిని హత్తుకోవాలి? పాపాన్ని కాదు. శిరస్సు అయ్యున్న దేవుని హత్తుకో. రాజ్యములకు శిరస్సు వంటి జనంగా దేవుడు చేస్తాడు. రెండవది చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీతో పంచుకుంటాను. చూడండి, చదువుతాముడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక ఓకే, మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. ఆమేన్. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనసాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలిక నేమియూ లేకనుండును. ఆమేన్. మరోసారి నేను చదువుతాను. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకునుడి. మనం రాజ్యములకు శిరస్సు వంటి జనంగా ఉండాలంటే క్రీస్తు మనస్సు కలిగి బ్రతకాలి. ఏంటి క్రీస్తు మనస్సు? క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక. యేసుక్రీస్తు మనస్సు సుఖభోగాలు అనుభవించే మనస్సు కాదు, శ్రమపడే మనస్సు. శ్రమపడే మనస్సు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చదువుకుంటున్నావా? కష్టపడి చదువుకో. అమ్మా నాన్న కంటి తుడుపు కోసం పుస్తకాలు ముందేసుకొని వేషం వేయకో. వాళ్ళను మోసం చేయకో. నువ్వు అనుకుంటావు వాళ్ళను మోసం చేస్తున్నానని. లేదయ్యా, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఎందుకు? కష్టపడి చదవకపోతే రేపు నష్టపోయేది ఎవరు? కష్టపడి చదవకపోతే రేపు లేబర్ వర్క్ చేసుకునేది ఎవరు? నీవు కాదా? నీవు కాదా? చివరికి జీవితం పాడయ్యేది ఎవరిది? నీది కాదా? నేనంట
ఈ కొద్ది చదువుకునే సంవత్సరాలు కష్టపడి నువ్వు చదువుకుంటే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఎంత అందంగా ఉంటుంది. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీకు బానిసగా మారుతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. వ్యాపారం చేస్తున్న బిడ్డలారా, కష్టపడండి. నువ్వు నడిపిస్తున్న కంపెనీ, నువ్వు ఉంటున్న ప్రాంతంలోనే టాప్ మోస్ట్ తలగా ఉండాలి. వ్యాపారం చేస్తున్న బిడ్డలారా, కష్టపడండి. దేవుడే చూసుకుంటాడండి. సోమరిపోతు మాటలు మాట్లాడు, దేవుడు చూసుకుంటాడు. శిరస్సుగా కలిగి ఉన్నావు కదా, ఎట్ ద సేమ్ టైం నీ ప్రయాసం నువ్వు పడు, నీ కష్టం నువ్వు పడు. మమ్మల్ని చూడండి. కొంతమంది అడుగుతారు, అన్నయ్య అసలు మీరు ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారు, ఇన్ని మెసేజెస్ ఎలా రికార్డ్ చేస్తారు, ఇన్ని సువార్త సభలు ఎలా పెడతారు? ఒకటి నేను నమ్ముకున్నా, ఒకటి నా దేవుడిని నమ్ముకున్నా, రెండవది నా కష్టాన్ని నమ్ముకున్నా. కష్టపడండి. మినిస్ట్రీలో పనిచేసే సేవకుల పిల్లలు వాళ్ళు ఎప్పుడు నిద్రపోతారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు తింటారో. ఎందుకు ఇలా కష్టపడతామో తెలుసా? యేసుక్రీస్తు మనస్సు ఇది, యేసుక్రీస్తు మనస్సు అంటాడు పేతురు గారు. ఆయన శరీరమందు శ్రమపడిను గనుక మీరును వట్టి మనస్సును ఆయుధముగా ధరించండి. యేసయ్య పగలంతా గ్రామాలు తిరిగేవాడు. దేని మీద? బుల్లెట్ మీద? నో. మనకున్నట్లుగా కారుల మీద? నో. ఏరోప్లేన్ మీద? లేదే. మరి దేని మీద? కాలినడక మీదే. పగలంతా గ్రామాలు పట్టణాలు తిరిగి రాత్రంతా ఏం చేసేవాళ్ళు? హాయిగా నిద్రపోయేవాళ్ళ? నో. రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఎద్దు మన సువార్త సభల్లో చెప్పాం కదా, వృషభం ఎద్దులాగా కష్టపడ్డాడు. తమ్ముడా, నా చేతులు జోడించి నీకు దండం పెట్టి చెప్తున్నా, నువ్వు ఏ వ్యాపారం చేస్తున్నావో, ఏ చదువుకుంటున్నావో, ఏ కంపెనీ, కర్షకుడిగా కష్టపడు, వృషభంలాగా కష్టపడు. క్రైస్తవులంటే చేతులు చాచి అడుక్కునేవు, ఇది రాకూడదు. క్రైస్తవులంటే ఇది రాకూడదు. క్రైస్తవులంటే కూటి గతి లేనోళ్ళు మా దగ్గర అప్పు తీసుకు, ఆ మాట రాకూడదు. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నువ్వు ఉండాలి. నువ్వు అప్పిచ్చేవాడిగా ఉండాలి, కానీ అప్పు చేయకూడదు. ఏ రంగంలో ఉన్నా నువ్వు శిరస్సుగా ఉండాలి. మూడో మాట, మనం శిరస్సుగా ఉండాలంటే పాపం జోలి పోకూడదు. ఓ మాట, శ్రమ పడేవాడికి పాపం చేయలేని ఆలోచనే ఉండదు. ఖాళీగా ఉంటాడు చూసారా? ఐడియల్ మైండ్, డెవిల్స్ వర్క్షాప్. చాలామంది నాతో సన్నిహితంగా ఉండేవాళ్ళు అడుగుతూ ఉంటారు, అన్నయ్య మీకు పాప, ఇంకా వివరాలు నేను చెప్పను కానీ ఏంటి అన్నయ్య అని అంటారు. నేనంట 24 గంటలు అక్కడ మీటింగు, ఎక్కడ మీటింగు, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఈ వాక్యం చెప్పాలి, ఆ వాక్యం. నేనంట, శ్రమ పడేవాడికి పాపపు ఆలోచన ఎట్లొస్తుంది? ఖాళీగా కూర్చుంటాడు చూసారా, వాడి మనసు దయ్యాల కొంప. పని పాట లేకుండా ఇంట్లో కూర్చుంటాడు, వాడి మనసు దయ్యాల కొంప. శ్రమ పడేవాడికి పాపం జోలి వెళ్ళే అవకాశం ఉండదు. ఏ వ్యసనంలో నువ్వు పడకుండా జీవితాన్ని కాపాడుకో. శిరస్సులాగా దేవుడు నిన్ను నిలవబెడతాడు. నంబర్ 1, శిరస్సు అయి ఉన్న దేవుని హత్తుకొని బ్రతుకు. నంబర్ 2, కష్టపడి పనిచే. నంబర్ 3, ఏ వ్యసనానికి బానిస కాకుండా జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. తమ్ముడా, చెల్లి, మీ కొరకు నేను చేస్తున్న ప్రార్థన, ఓ దైవజనుడిగా దేవుని సన్నిధిలో నేను కోరుకుంటున్న కోరిక, క్రైస్తవ కుటుంబాల్లో నుండి సివిల్ సర్వెంట్స్ లేవాలి, క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐపీఎస్ ఆఫీసులు లేవాలి, క్రైస్తవ కుటుంబాల్లో నుండి ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఏ పబ్లిక్ సెక్టార్కి వెళ్ళినా యేసయ్య పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి. ఒక హాస్పిటల్కి వెళ్తే ఎండి ఏ క్రిస్టియన్, ఓ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే క్రిస్టియన్ గెస్టెడ్ ఆఫీసర్, ఒక సచివాలయానికి వెళ్తే యేసయ్య పేరు పెట్టబడిన పిల్లల స్థలంలో కనబడాలి. మన మీటింగ్స్ జరిగాయి కదా, మన మీటింగ్స్ జరిగేటప్పుడు పోలీస్ పర్మిషన్, మేము అక్కడికి వెళ్ళక మునిపే మన లైవ్ చూసే ఒక ఎస్పీ గారు పోలీస్ స్టేషన్ చుట్టూతో తిరక్క మునిపే ఎస్పీ గారు ఎంత సహాయం చేశారో నేను వివరించలేను. ఏ క్రిస్టియన్ ఎస్పీ గ్రౌండ్ పర్మిషన్ విషయంలో అద్భుతం. ఆ డిపార్ట్మెంట్లో ఓ ఉన్నత హోదాలో పనిచేసే దేవుని బిడ్డ. ఎందుకు దేవుని పనులు సాఫీగా అయిపోయాయో తెలుసా? శిరస్సు వంటి జనం ఇక్కడ ఉన్నారు గనుక. నా ప్రార్థన నా చేతులెత్తి దీవిస్తున్నాను. రాబోయే నీట్ ఎగ్జామ్లో కానీ, జేఈ మెయిన్స్లో కానీ
రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ ఈ వాక్యం వింటున్న నీ పిల్లలు విజేతలగుదురుగాక, నీవు విజేత వగుదువుగాక, రాజ్యములకు శిరస్సు వంటి జనంగా నా దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. అలా దేవుడు కార్యం చేసేటట్లు మీ కొరకు దైవజనులు ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. రైట్, దైవజనులు ఏలియా గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. దయగలిగిన తండ్రి, ఈ దాసు నిలబెట్టుకొని మీరు వాగ్దానం చేశారయ్యా, నీ వాగ్దానం నమ్మదగినది. ఈ అరుణోదయం నాయన ఎంతమంది రైతు నీ వాగ్దానం విశ్వసించి నువ్వు చెప్పినట్లుగా ఆయన నేను శిరస్సుగా కలిగి ఆయన శ్రమను ఆయుధంగా పట్టుకొని పాపానికి దూరంగా ఉండి నడవాలని ఎంతమంది తీర్మానం చేసుకున్నారు. చదువుల్లోనూ నాయన వ్యాపారంలో అన్ని రంగాల్లో నీ బిడ్డలు నాయన తలగా నియమించబడుదురు గాక, దేవ పైవారిగా ఉందురు గాక. నీ వాక్యాన్ని నీ వాగ్దానాన్ని బిడ్డల జీవితంలో స్థిరపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు రాజా, స్తోత్రములు అయ్యా. మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకు ప్రపగలిగిన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. రానున్న దినాల్లో ఒక సాక్షులుగా బిడ్డలు లేవనెత్తినందుకు నిన్ను స్తుతిస్తూ ప్రార్థిస్తూ యేసు నామములో ఆశీర్వదించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం ప్రతి కుటుంబానికి సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించు.